2026 జూన్ నెలాఖరు కల్లా అన్ని వసతులతో కూడిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిడదవోలు తిరుగుడెంలోని టిడ్కా గృహాల నిర్మాణాన్ని పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన ఇల్లు అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల టిడ్కో గృహాలను మంజూరు చేసిందని, అందులో 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతులు తీసుకొని నిర్మాణాలు ప్రారంభించిందని తెలిపారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఆ గృహాలను నిలిపివేసి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. సొంతింటి కల నెరవేరకపోవడంతో లబ్ధిదారులు బ్యాంకుల ఒత్తిడితో వాయిదాలు చెల్లించాల్సి వచ్చిందని, కొందరి పేర్లపై ఇల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చూపించి లోన్లు తీసుకున్న ఘటనలు కూడా జరిగాయని నారాయణ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 జూన్ నెలాఖరి కల్లా టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని భరోసా ఇచ్చారు. 3వ తేదీ లేదా 4వ తేదీకి మొత్తం క్లీన్ చేసి మేము మ్యాన్ పవర్ పెట్టి మంత్రి గారి దగ్గర టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. అది ఓకే. నిడదవోలు పట్టణ మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ మంత్రి గారు నారాయణ గారు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన చెప్పిన మాట ఒకటే, ఇక్కడ టిడ్కో హౌసెస్ ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిద్దాం, ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం అనేటువంటి మాటతోటి ఈ టిడ్కో ఇళ్ల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టిడ్కో ఇళ్ల పరిస్థితి ఆ రోజున 14 నుంచి 19 వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి విషయంలో నారాయణ గారు కూడా ఇన్స్ట్రుమెంట్లుగా ఉన్నారు. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో లబ్ధిదారులకి ఆ ఇళ్లను అందించకుండా, అది కంప్లీట్ చేయకుండా వారిని పూర్తి స్థాయిలో అప్పులు తీసుకున్న వాళ్ళగా తయారు చేసేసారు లబ్ధిదారుల్ని. ఇవాళ చూస్తే ఎక్కడా కూడా పూర్తి స్థాయికి తయారు కాకుండా ఉన్నాయి. అందుకే మన మంత్రివర్యులు కూడా దీని మీద పదే పదే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఎంతలోగా మనం పూర్తి చేయగలుగుతాం అనేటువంటి మాట ఆలోచించడం జరుగుతుంది. జూన్ కల్లా ఇవన్నీ తయారు చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇప్పుడే మంత్రి గారు అధికారులందరికీ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇప్పుడు ముందు ఈ బుష్ క్లియరెన్స్ చేయించి ఇవన్నీ చేసిన తర్వాత ఇమీడియట్గా 3-4 తారీఖుల కల్లా మళ్ళీ కార్యక్రమం ఇళ్ళు పూర్తి చేసే కార్యక్రమం ప్రారంభించమని అధికారులకు ఇప్పుడే మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. ఒక నమ్మకం ఇవాళ ఏర్పడుతుంది అందరికీ కూడా. ఏదైతే టిడ్కో ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడతాయనేటువంటి నమ్మకంతో ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తాయనేటువంటి మాట మంత్రివర్గ సమావేశంలో కూడా ఆ విషయాన్ని చర్చించడం జరిగింది. జూన్కి ఇవన్నీ తయారు చేసే విధంగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రకారంగా మన నిడదవోలు పట్టణానికి సంబంధించినటువంటి నమారం 1150 ఇళ్లను కూడాను ఇక్కడ పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. వారు వచ్చి వీటిని చూసి ప్రత్యక్షంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే మనం అందరం కూడా టిడ్కో ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి గారిని 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ టిడ్కో హౌసెస్ని 7,01,000 ఆ రోజు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి 5 లక్షల హౌసెస్కి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,94,000 హౌసెస్ గ్రౌండ్ చేసాము. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిలోని 2,61,000 కుదించి క్యాన్సిల్ చేసింది. ఈరోజు నిడదవోలు యాక్చువల్గా ఈ పురపాలక సంఘం యొక్క ఉద్యోగానికి వచ్చాను. ఈ నేపథ్యంలో నేను యాక్చువల్గా మంత్రివర్యులు దుర్గేష్ గారు దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 1,152 హౌసెస్ శాంక్షన్ చేస్తే అందులో 1,248 1,248 శాంక్షన్ చేస్తే 96 క్యాన్సిల్ చేసి 1,152 చేయమన్నారు. కానీ దాన్ని యాజ్ చేసి అట్లా వదిలేశారు. మీరు చూస్తే చక్కగా బిల్డింగ్స్ అన్నీ అయిపోయింది. స్ట్రక్చర్ షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకి నిరుపేదలకి షీర్వాల్ టెక్నాలజీలో కట్టింది మన రాష్ట్రంలోని 2014-19లో ప్రభుత్వం. ఎక్కడ కట్లా ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీ ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో కట్టారు. ఒకే ఒక బిల్డింగ్ 32 అంతస్తుల బిల్డింగ్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా లేదు. అట్లాంటిది పేదలు నిరుపేదలకి ఈ షీర్వాల్ ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ.
డెవలప్డ్ కంట్రీస్లో దీంతోనే చేస్తున్నారు. అక్కడ చూసి యాక్చువల్ ఇక్కడ చేసాం. ఇది చదరపడికి ఒక 100 నుంచి 200 ఎక్కువ అవుతుంది, కానీ మన్నుకి ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల తర్వాత చూసిన చెక్కు చెదరలా, కానీ వాటిని ఏం చేయలే, వదిలేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.